సిగరెట్ మద్యం మైనర్లకు విక్రయించరాదని ప్రభుత్వ నిబంధనలు ఉన్నా యథేచ్ఛగా విక్రయాలు కొనసాగుతున్నాయి. హైస్కూల్ స్థాయిలోనే గంజాయి సేవించి మరో విద్యార్థికి బలవంతం చేశారు. దీన్ని నిరాకరించడంతో తోటి విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. దీంతో బాలుడు కాస్త ఆసుపత్రి పాలయ్యాడు. తమకు సమాచారం లేదని హెడ్ మాస్టర్ చెప్పడం కొసమెరపు. యూనివర్సిటీ స్థాయిలో కాదు, హైస్కూల్ స్థాయిలో గంజాయి ఘాటు గుప్పమంటోందనడానికి ఈ ఘటనే నిదర్శనం. ప్రభుత్వ విద్యా వ్యవస్థను అధ్యాపకులు నీరుగారుస్తున్నారు. తరగతి గదిలో జరిగే సున్నిత అంశాలను పట్టించుకోకుండా పాఠశాలకు వచ్చామా, విధులు ముగించామా, ఇంటికి వెళ్లామా అనే చందంగా మారితే మాక్లూర్ మండలం కల్లెడ గ్రామ పంచాయతీలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిపై అదే తరగతికి చెందిన కొందరు విద్యార్థులు రఘునాథ్ అనే విద్యార్థిపై తోటి విద్యార్థులు తరగతి గదిలో దాడికి పాల్పడ్డారు. మిగతా విద్యార్థులకు గల సిగరెట్, మద్యం సేవించడం వంటి అలవాట్లను రఘునాథ్ పై ఒత్తిడికి తెచ్చేవారట. దీనికి ఒప్పుకోనందుకు గాను విద్యార్థిపై కడియాలు, ఇనుప చువ్వలతో దాడికి పాల్పడ్డారని బాలుడి తల్లి చెప్పింది. శనివారం నాడు పిల్లలు మధ్యాహ్నం టైంలో స్కూల్లో బెంచ్ మీదకి వెళ్ళి దొబ్బింటాడు. దొబ్బితే గోడకు దెబ్బ తగిలిందట. ఆ దెబ్బ తగలగానే అది ఏమైంది అట్లా మొత్తం దొబ్బుతుందా అని ఈడన్నాడట. అనగానే ఏంద్రా నాకు ఏమైందని అంటున్నాడు అని ఆ పొలగాడు లేచి మావిడికి దర్శిండట. సరంగానే వీడు కూడా ఒకటి దర్శిండట. అది మధ్యాహ్నం టైంలో అయిపోయింది అక్కడ. మళ్ళీ సాయంత్రం టైంలో స్కూల్కి వెళ్ళి బయటకు వెళ్ళే మూమెంట్లో గేట్ దాకా పోగానే ఆ గేట్ కాడికి వెళ్ళి 8 మంది ఏం చేసిండ్రట, ఒక్కడిసారి తిరగలేదు అనమాత్రం లేపుకొని కీనెల వైపు తీసుకుపోయారు. కీనెల వైపు తీసుకుపోయి అక్కడ ఇష్టం ఉన్నట్లు కొట్టి అంతటిని మా ఆడకట్ట కనిపోయేటట్టు. అక్కడనే మా పెద్ద బాబు ఉన్నాడు, జిరక్స్ అంటారు. మా బాబు చెప్పగానే అంతా మా బాబు సుఖాలే పోయాడు. అక్కడ ఏం జరిగింది ఏమైంది అంటే మా ఆడకట్ట అతను ఇడిపించాడు. ఏమైంది ఎందుకు కొనుక్కుంటున్నాను బెదిరించి వాళ్ళ కట్ట జరిపేసి వీళ్ళకి జరిపేసి సగం ఇంటికి పోండి అని అనగానే వాళ్ళ ఇంటికి వస్తున్నారు. ఇంటికి వచ్చేటి ముందట మళ్ళీ గేటు దగ్గరికి వెళ్ళి రావాలా. ఆ గేటు దగ్గరికి రాగానే మళ్ళీ ఏం చేసినట్ట, మళ్ళీ గల్ల పట్టిండ్రట. మళ్ళీ గల్ల పట్టగానే మా పెద్దబాబు ఏమన్నాడట, అరే ఏదన్నా ఉంటే చూసుకుందాం మేంచెళ్ళకి రండి కానీ ఇదేం గుద్దురు ఎడబడితే గుద్దుతున్నారు అని మా పెద్దబాబు అన్నాడట. అనగానే ఇంటికి వచ్చేసిండ్రు. ఈ బాబు పోయిండు, అక్కడికి వెళ్ళి వాళ్ళు వచ్చిండ్రు. మా పెద్దబాబు నేనేమన్నా తమ్ముడు అటు పోతున్నారు మరి అని అనగానే మా పెద్దబాబు సుఖ పోయిండు. అలాంటి 2 ఫ్రెండ్స్ కూడా ఉన్నారట. ఇక అక్కడికి వెళ్ళి ఆ పిల్లలకి ఏమంటున్నారంటే పెద్దోళ్ళు, అరే కాంప్రమైజ్ కానీరా ఏదన్నా ఉంటే ఇప్పుడు 10వ తరగతి మంచిగా ఉండాలా అని చెప్తే కూడా అరే నువ్వు చెప్తే వినదందుకు మేము రాలేము, మేము వేసి పడేస్తాం, కొట్టనందుకు వచ్చినాం మేము అని అనుకుంటా అవి చేతుల కడేలు అదేమో సలాక కానీ నెత్తిలా ఇటు మొత్తం ఈ సైడ్ దాకా ఎటు పడితే అటు గుద్దిండ్రు. అంటే వాళ్ళకి ముందర నుంచే కొద్దిగా వీటి మీద పోయి పట్టేసిండ్రు మా బాబు మీద. వాళ్ళు అది ఎందువల్ల అని అంటే తెలియదు. అడిగితే అమ్మ కొంచెం అది సిగరెట్ ఇట్లా అదే పట్టమంటే నేను పట్టలేను. అప్పటి సంది వచ్చినక్కడ ఒక నెల మంచిగానే మాట్లాడింది. నేను ఈ సంవత్సరం అక్కడ ఉంచింది మా బాబుని కూడా. 10th తోలుకొచ్చి ఉంచినాయి మా బాబుని ఇక్కడ. అయితే ఒక నెల మంచిగానే మాట్లాడిండ్రు. వాళ్ళకి వేరే అలవాట్లు ఉన్నాయి. ఆ అలవాట్లు ఈడికి లేక మస్తు ప్రయత్నం చేసిండ్రు, పిలవకుతుండ్రు ప్రయత్నం చేసిండ్రు కానీ ఇడంతా పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే మాట బంద్ చేసిండ్రు. వాళ్ళన్న మాట్లాడితే సుఖ గెలుపుడే కూతుడే ఆడ ఈ స్కూళ్ళకు చెప్పులు అటు పడేసుడు, అవి ఇటు పడేసుడు, బుక్ అటు పడేసుడు. అయినా కానీ ఏడ్చుకుంటూ వస్తున్నాను, ఓపికతో వస్తున్నాను, ఎట్లా వస్తున్నానో కానీ అక్కడ బాధాకరంగా వచ్చినన్నా కానీ నా దాకా మాట తీసుకురాకపోతుండే. నాకు హెల్త్గా మంచిగా ఉండకపోవడం వల్ల అక్కడ నా దాకా మాట తీసుకురాకపోతుండే.
పాఠశాలలో 10వ తరగతిలో 55 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 30 మంది బాలురు, 25 బాలికలు ఉన్నారు. ఇందులో బాలురకు ఒక సెక్షన్, బాలికలకు ఒక సెక్షన్ విడదీసి విద్యను బోధిస్తున్నారు. పాఠశాలలో అధ్యాపకుల పర్యవేక్షణ లేదని తెలుస్తోంది. గత శనివారం రఘునాథ్పై దాడి జరిగి అదే రాత్రి ఆసుపత్రికి తరలించారు. తోటి విద్యార్థులు దాడి చేయడంతో ఆసుపత్రికి తరలించారు. ఆదివారం సెలవు రోజు కావడంతో శనివారం పాఠశాల హెచ్ఎం సెలవుపై ఉండడం, అలాగే ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనడానికి ప్రధాన కారణం. రఘునాథ్ 9వ తరగతి వరకు బైన్సాలోని శిశుమందిర్ పాఠశాలలో విద్యాభ్యాసం చేశాడు. ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి స్వంత గ్రామంలో చేరాడు. పాఠశాలలు మొదలై 6 మాసాల సమయంలో పూర్వ విద్యార్థులు ఈ విద్యార్థికి సైతం గలీజ్ అలవాట్లు నేర్పడానికి సిద్ధమయ్యారు. కానీ దాన్ని విస్మరించినందుకు గాను ఈ దాడికి తెగబడ్డారు. సోమవారం సమాచారం అందుకున్న హెడ్ మాస్టర్ నాగరాజ్ ఆసుపత్రికి వచ్చి కుటుంబీకులకు ధైర్యం చెప్పారు. సెల్ ఫోన్ లో వీడియో చిత్రీకరణ చేసిన ఆయన దాన్ని బయట పెట్టకుండా జాగ్రత్త పడ్డారు. మీడియా సహాయంతో ఈ విషయం బయటకు పొక్కడంతో శుక్రవారం పాఠశాల వద్ద పోలీసులు హడావుడి సృష్టించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూడడానికి కారణం పాఠశాల అధ్యాపకుల పనితీరు అంటున్నారు నెటిజన్లు. సోమవారం సమాచారం తెలుసుకున్న ప్రధానోపాధ్యాయుడు పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తానని చెప్పి ఎందుకు తప్పించుకున్నారు? 3 నెలల క్రితమే ఇతర పాఠశాల నుండి బదిలీపై వచ్చిన హెడ్ మాస్టర్ తన డొల్లతనం ఎక్కడ బయటపడుతుందో అని నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఈ విషయం తెలుసుకున్న లోకల్ న్యూస్ బాలుడు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి వివరాలు సేకరించింది. యూనివర్సిటీ స్థాయిలో జరిగే గొడవలు, చెడు అలవాట్లు పాఠశాల స్థాయిలోనే మొదలైతే ఈ విద్యారంగం ఎటుపోతుందో అధికారులు గుర్తించాల్సిన అవసరం ఉంది. అధ్యాపకులు నామమాత్రంగా వదిలివేయకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్న విషయాలకు రాద్ధాంతం చేసే విద్యార్థి సంఘాలు ఎక్కడ నిద్రపోతున్నాయో తెలియడం లేదు. 6 రోజులుగా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం కోసం చేసిన ప్రయత్నం విఫలించింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి ఆయన తల్లి పాఠశాలలో గ్రామంలో జరిగిన విషయాన్ని వివరించారు. కలిపి ఇట్లా పట్టు అని అందరు ఫోర్స్ చేసిర్రు, తాగమని అందరు చేసిర్రు. అదేమో పాట అంటారు, అది కూడా గ్లాస్ లెక్క ఉంటుంది, అది కూడా పట్టు అని ఫోర్స్ చేసిర్రు. సిగరెట్ కానీ తాగడం కానీ అయితే అవన్నీ పట్టకపోగానే అట్లనే మళ్ళీ నేను ఎవరికైనా ఇస్తేనేమోనని అవన్నీ పడుతున్నారని ఇట్లా దూరం చేసి కొద్దిగా భయం ఉంచిర్రు నాకు, ఇట్లా కొడతామన్నట్టు. అయితే మళ్ళీ స్కూల్లో ఫుల్ ఇట్లా 3 months నుంచి అట్లనే గెలుపుతున్నారు, కొడుతున్నారు. ఇక అంటే నేను ఎవరికి చెప్పలేను, మా అమ్మ కొద్దిగా హెల్త్ ఇస్తుందని చెప్పలేను. మళ్ళీ రోజు శనివారం రోజు నేను బెంచ్లో కూకుండా అయితే ఒక 10 times ఇట్లా నా మీద నూకుడు కానీ పడడం కానీ చేసిర్రు. అయితే మళ్ళీ ఇంకోసారి నూకిలు అయితే వాడి ఈపేమో అక్షితంగా ఈపేమో నేను ఎత్తికొచ్చి దాకింది. నేను ఎత్తేమో గోడ దాకంగానే ఇట్లా జల్లు అన్నట్టు అయింది. అయితే ఫుల్ వచ్చింది. అయితే ఒకటి కొట్టంగానే ఆడు కూడా కొట్టిండు. ఫస్ట్ ఆడు కొట్టిండు, అయితే మళ్ళీ నేను కొట్టంగానే వాళ్ళందరినీ తీసుకొని వచ్చిండు, వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంకా తీసుకొచ్చి స్కూల్లో కొట్టిర్రు. నా స్కూల్ ఇంకా మొత్తం చంపేసారు. ఆ రోజు మధ్యాహ్నం పట్టొచ్చుడికే వాళ్ళ ఫ్రెండ్స్ని తోడుకొని వచ్చిర్రు. అప్పటికే తోడుకొచ్చిర్రు, వాళ్ళ దగ్గర ఆసన ఫుల్ వస్తున్నది, కొట్టిర్రు. మళ్ళీ ఇంటికి వెళ్ళినా డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ స్కూల్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్తున్నైతే బ్యాగ్ తీసుకొని వాళ్ళు స్కూల్ గేట్ దాట నిల్చున్నారు. ఇక స్కూల్ గేట్ దాట నిల్చొని బ్యాగ్ కింద పడేసి నన్ను మూసి గుంజుకొని పోయారు. కాలు అక్కడ ఇవ్వలేని సైడ్ కొట్టిర్రు, తోలుకపోయి కొట్టిర్రు. కొడుతున్నారైతే మళ్ళీ అంత అట్లనే వచ్చింది. ఇట్లా ఎవరో ఇట్లా కొడుతున్నారు అందరూ.